హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ పర్టికులర్ వీడియోలో జేఈ మెయిన్స్కి సంబంధించిన సెషన్ 1 ప్రిలిమినరీ కీతో పాటు మీకు రెస్పాన్స్ షీట్స్ అనేవి వచ్చేసాయి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ మీ మార్క్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, రాంగ్ క్వశ్చన్స్ ఏంటి, సో రైట్ అయిన క్వశ్చన్స్ ఏంటి, వాటిలో నెగిటివ్ మార్క్స్ అనేవి ఎలా తీసుకేసుకోవాలి, మీ స్కోర్ ఏంటనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎంత సేఫ్ స్కోర్ ఉంటే సెషన్ 1లో ఉంటే మీకు ఏదేని ఒక సీట్ రావడానికి ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ కానీ జిఎఫ్టీలలో కానీ ఏదో ఒక సీట్ రావడానికి ఎంత సేఫ్ స్కోర్ ఉండాలి కేటగిరీ వైజ్ అనేది ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జేఈ మెయిన్కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అనేది మన ఛానల్ నుంచి అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సెషన్ 1 ఎగ్జామినేషన్ రాశారో ప్రతి ఒక్కరు మీరు కీ పేపర్ని దాంతోపాటు రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోలేదు అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా, వీటన్నిటి విషయంలో మీకు డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీరు పేరెంట్స్ అయినా మీరు స్టూడెంట్స్ అయినా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో తర్వాత చెక్ చేసుకోవాలి సార్, మేము ఇప్పుడు చెక్ చేసుకోమనుకున్నా కూడా మళ్ళీ తర్వాత చెక్ చేసుకున్నప్పుడు పర్లేదు, దానివల్ల ఏం యూజ్ ఉండదు, కానీ మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట, మీరు ఎన్ని కరెక్ట్గా పెట్టారు ఏంటి అనేది. అండ్ ఇప్పుడు రెస్పాన్స్ షీట్ అనేది చెక్ చేసుకోవడం వల్ల మీకు మార్క్స్ కరెక్ట్ లేకపోయినా మీరు చేసే మిస్టేక్స్ వల్ల అయినా కూడా సెషన్ 2 అనేది మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. దాంతోపాటు కీ పేపర్ కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, మీకు సంబంధించిన కీ పేపర్ ఏదైతే ఉందో ఆ 75 క్వశ్చన్ సంబంధించిన కీ పేపర్ అనేది, అంటే 75 క్వశ్చన్ సంబంధించిన కీ పేపర్ ఏదైతే ఉందో అది మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక పెన్ పేపర్ తీసేసుకోండి. ఓకేనా, పెన్ పేపర్ తీసుకోండి. సో పెన్ పేపర్ తీసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, సో మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ అండ్ మీ కీ పేపర్ మీ దగ్గర ఉండాలి. అంటే 2 మొబైల్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, లేదంటే ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా, ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. సో పేపర్కి వచ్చేసరికి ఇప్పుడు మీ పేపర్లో మీ క్వశ్చన్ నెంబర్ మీకు 1 అనే ఉంటుంది కదా. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, మీ క్వశ్చన్ నెంబర్ మీకే ఉంటుంది. సో కాబట్టి 1 or 2 అనుకుంటూ ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఆన్సర్ కీ, అంటే ఏదైతే ప్రొవిజనల్ కీ ఉందో ఆ ప్రొవిజనల్ కీలో క్వశ్చన్ ఐడిని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఐడి ఏదైతే ఉందో నాకు 10th క్వశ్చన్ అయి ఉండొచ్చు, నీకు ఫస్ట్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, వేరే వాళ్ళకి సెకండ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, ఇంకొకరు ఇంకో క్వశ్చన్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఈ క్వశ్చన్ నెంబర్ మారి ఉండొచ్చు. సో కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ ఐడి ఎక్కడుంది అని చూసుకోండి. ఓకే, క్వశ్చన్ ఐడి ఎక్కడుందని చూడండి. క్వశ్చన్ ఐడి ఇక్కడ ఉంటే మనకి షీట్ ఉంటుంది కదా, ఈ షీట్లో క్వశ్చన్ ఐడి, ఆన్సర్ అండ్ ఛాలెంజ్ చేయడానికి 4 ఆప్షన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఐడి ఉంటుంది, దాని పక్కన ఆప్షన్ ఐడి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నీకు క్వశ్చన్ ఐడి చూసుకో, క్వశ్చన్ ఐడి చూస్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్కి, సో క్వశ్చన్ ఐడిలో వాళ్ళు క్వశ్చన్ ఐడి పక్కన ఆప్షన్ ఐడి ఇస్తారు కదా. సో ఆప్షన్ ఐడి అనేది వాళ్ళకి ఇలా 4 ఇచ్చారనుకోండి. ఓకేనా, వాళ్ళు 4 ఇచ్చారనుకోండి, ఇదే ఇచ్చారనుకోండి, నేను పెట్టిన ఆన్సర్ ఏంటి 4. సో కాబట్టి ఇది నాకు టిక్ మార్క్. ఓకేనా, ఇలా నాకు టిక్ మార్క్, ఒక క్వశ్చన్ రైట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి, సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి నేను అటెంప్టే చేయలేదు చూడకండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి నేను అటెంప్ట్ చేశాను కానీ ఆప్షన్ చెక్ చేస్తుంటే ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్కి నాకు రాంగ్ ఉంది. సో కాబట్టి రాంగ్. ఇలా మీరు ఎన్ని క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా చేశారు, 75 అవుట్ ఆఫ్లో నేను ఒక 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేశాను అనుకుందాం. ఓకేనా, నేను ఒక 10 క్వశ్చన్స్ని అటెంప్టే చేయలేదు, రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో వాటిని నెగిటివ్లోకి వేసేసాను అనుకుందాం. సో ఇలా మీరు ఒక్కొక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్, కరెక్ట్ అయిన క్వశ్చన్స్, రాంగ్ అయిన క్వశ్చన్స్, నాట్ అటెంప్టెడ్ క్వశ్చన్స్, వీటన్నింటినీ క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీలో ఇదే 4 ఉంది, సో నేను 4 పెట్టాను. ఓకే, కానీ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీలో సెకండ్ ఆన్సర్ ఉంది, నేను 4 పెట్టాను. కానీ నేను ఎట్లా ఫీల్ అవుతున్నానంటే ఇది 4th ఆన్సరే కరెక్ట్, ఎన్టీఏ వాళ్ళు రాంగ్ అని ఫీల్ అవుతా ఉన్నాను. సో కాబట్టి ఇప్పుడు నేను ఛాలెంజ్ చేయాలంటే ఇక్కడ ఛాలెంజ్ చేయడానికి లాగింగ్లో ఛాలెంజ్ చేయడానికి మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేసి 200 రూపీస్ పెట్టి మీరు ఆ ఆప్షన్ని, ఆ క్వశ్చన్ అయితే మీరు ఛాలెంజ్ చేయొచ్చు, ఆ కీని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఛాలెంజ్ చేసుకోవడానికి ఉంది అండ్ మీ క్వశ్చన్స్ అని చెక్ చేసుకోవడానికి ఉంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసుకున్న వాటిని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ ఇప్పుడు 75 అవుట్ ఆఫ్లో, ఓకేనా, 75లో నేను ఒక 40 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టానండి. ఓకేనా, 5 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయలేదు, నేను 30 క్వశ్చన్స్ అనేవి రాంగ్గా పెట్టాను. ఓకేనా, ఇది మన క్యాలిక్యులేషన్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే 40 × 4, ఓకేనా, 40 × 4 నా మార్క్స్ అన్నమాట. ఓకేనా, 30 × 1 -30 మార్క్స్ అనమాట. అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్క్, ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 4 మార్క్స్. ఇప్పుడు
ఈ 5 క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు కదా, వీటికి నెగిటివ్ మార్క్ ఉండదు, పాజిటివ్ మార్క్స్ ఉండదు. సో కాబట్టి నాకు 160 నుంచి 60 తీసేస్తే 130 మార్క్స్ నాకు వచ్చినట్టు. ఓకేనా, నాకు 130 మార్క్స్ నాకు వచ్చినట్టు. ఇలా మీ యొక్క మార్క్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో మీ షిఫ్ట్ ఏంటి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మీకు జేఈ మెయిన్స్ కి సంబంధించిన స్కోర్ అనేది దేనికోసం పనిచేస్తుంది సార్ అంటే, ఒకటి అడ్వాన్స్ రాసడానికి పనిచేస్తుంది. ఓకేనా, ఐఐటీలో సీట్ తీసుకోవడానికి అడ్వాన్స్ రాయడానికి పనిచేస్తుంది. ఇదే జేఈ మెయిన్స్ ర్యాంక్ ఏదైతే ఉందో, సెషన్ 1 ర్యాంక్ అయినా సెషన్ 2 ర్యాంక్ అయినా దేనికి పనిచేస్తుంది అంటే, మీకు ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది. ఓకేనా, ఈ ర్యాంక్ ద్వారా మీరు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టి, టిఐఎస్లలో మీరు సీట్ తీసుకోవడానికి అయితే ఈ స్కోర్ అనేది యూజ్ అవుతుంది. సార్ ఇప్పుడు నాది ఓసీ సార్, లేదు సార్ నాది ఓబీసీ సార్, సార్ నాది ఎస్సీ సార్, నాది ఎస్టీ సార్, లేదంటే నాది ఈడబ్ల్యూ సార్, నేను ఎంత స్కోర్ ఉంటే నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు ఎలిజిబిలిటీ ఉంటుంది సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళొక 100 నుంచి 110 మార్క్స్ ప్లస్లో ఉంటే మీకు ఏదో ఒక సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఏదో ఒక సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది, ర్యాంక్ వస్తుంది, మీరు కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక ఎస్సీ, ఎస్టీ అనేది ఎలా ఉంటుందంటే, ఇది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుందండి, డిపెండ్స్ ఉంటుంది. సో ఒక ఇయర్ ఎస్సీలో కాంపిటీషన్ ఉంటే, ఒక ఇయర్ ఎస్టీలో కాంపిటీషన్ ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ ఒక డిపెండ్ ఉంటుంది. సో దీనికన్నా మనకు ఒక 80+ మార్క్స్లో ఉంటే, లేకపోతే 70+ మార్క్స్లో ఉంటే మీకు ఏదో ఒక సీట్ రావడానికి, సార్ దీంట్లో ఎన్ఐటీలో ఎంతవరకు వస్తుంది సార్, ట్రిపుల్ ఐటీలో ఎంతవరకు వస్తుంది సార్, జిఎఫ్టీలో ఎంతవరకు వస్తుంది సార్ అంటే, ఇది స్టూడెంట్స్ యొక్క ప్రయారిటీని బట్టి ఉంటుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎన్ఐటీలలో టాప్ ర్యాంక్ తీసుకోవాలి, లేదంటే ట్రిపుల్ ఐటీలలో టాప్ ర్యాంక్ తీసుకోవాలి, బ్రాంచ్ ప్రయారిటీ ఉంటుంది కొంతమందికి, లేదంటే కొంతమందికి ఏమో కాలేజ్ ప్రయారిటీ ఉంటుంది. సో కాబట్టి ఇది వేరీ అవుతూ ఉంటుంది, డిఫరెన్షియేషన్ అంటే మారుతూ ఉంటుంది అనమాట, స్టూడెంట్స్ యొక్క ప్రయారిటీ బట్టి మారుతూ ఉంటుంది. సో జనరల్గా స్కోర్ వచ్చేసరికి 100 నుంచి 110 మార్క్స్ ఉన్న ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, ఓసీ క్యాండిడేట్ కానీ సేఫ్ జోన్లో ఉంటారు. సో 70 to 85 మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి అయితే అవకాశం అనేది ఉంది. సో ఇది కంప్లీట్గా జేఈ మెయిన్ సెషన్ 1 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో అసలు యాక్చువల్గా పర్సంటైల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, పర్సంటైల్ అనేది అంతలా ఇంపార్టెంటా, అసలు పర్సంటైల్ అనే టాపిక్ ఎందుకు తీసుకొచ్చారు. ఓకేనా, సో నెక్స్ట్ ఒకవేళ సెషన్ 1లో మార్క్స్ రాకపోతే సెషన్ 2కి సంబంధించి ఎలా మాట్లాడుకోవాలి, అండ్ 6500 సీట్లకు సంబంధించి ఏవైతే ఇంక్రీజ్ ఉన్నాయో రీసెంట్ బడ్జెట్లో అవి ఏ కాలేజీలో వస్తాయి, అవి 2025లోనే ఇంప్లిమెంట్ అవుతాయా లేదా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా నుంచి మీకు వీడియోస్ కావాలనుకున్నట్లయితే ఛానల్ని ఎంకరేజ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.